బ్రేకింగ్ న్యూస్ ఇండియన్ స్టూడెంట్స్ కు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ను ఇచ్చారు. ఇప్పటికే అమెరికాకు వచ్చి చదువుకునే వారిపై తన ప్రతాపం చూపిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా వారి మెడపై కత్తిని వెలదీశారు. యూనివర్సిటీ క్లాసులకు డుమ్మా కొడితే చాలు వారి వీసాను వెంటనే రద్దు చేసి ఇంటికి పంపించేసేందుకు సిద్ధమయ్యారు ఆయన. అంతేకాదు అలా వెనక్కి వచ్చిన వారికి భవిష్యత్తులో వీసాలు ఇవ్వటం కూడా కష్టతరంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై భారత్లోని అమెరికా ఎంబసీ కూడా కీలక ప్రకటన చేసింది. దీనిని బట్టి ఇకపై చదువుకోవడానికి వెళ్లి పార్ట్ టైం జాబ్స్ చేసే వారిపై గట్టిగా ఎఫెక్ట్ పడబోతోంది. యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయినా, క్లాసులు ఎక్కొట్టినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రామ్స్ నుంచి వెళ్లిపోయినా సరే వారి స్టూడెంట్ వీసా ఇకపై రద్దు కాబోతోంది. అంతేకాదు భవిష్యత్తులో అమెరికా అందించే ఎలాంటి వీసాలకైనా సరే వారు అర్హత కోల్పోయినట్టే. సో ఈ సమస్యల బారిన పడకుండా అన్ని రూల్స్ ను ఫాలో అవుతూ స్టూడెంట్ వీసాను కొనసాగించుకోండి అంటూ అమెరికన్ ఎంబసీ ఓ స్టేట్మెంట్ ను రిలీజ్ చేసింది. ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచి నాన్ అమెరికన్లపై తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చదువుకోవడానికి వచ్చే స్టూడెంట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేసిన, చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన చేసిన వారి వీసాలను రద్దు చేసేసి స్వదేశానికి దగ్గరుండి మరీ పంపించేస్తున్నారు. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ మనం చూస్తున్నాం ఇటు ఇండియన్ స్టూడెంట్స్ కి ఇకపై అమెరికాలో చదువుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుంటే ఇంకా స్ట్రిక్టర్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సంబంధించిన విద్యా కార్యక్రమాలకు కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎగ్గొడితే వారికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని కూడా ఇటు భారత్లోని అమెరికా ఎంబసీ ప్రకటన చేసిన పరిస్థితి. అయితే గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులకు సంబంధించినటువంటి వీసా విషయంలో అనేక ఈ నిబంధనలను కూడా కఠినతరం చేసిన పరిస్థితి. దీంతో విద్యార్థుల్లో భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు కొంత ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే వారు స్టడీ వీసా కోసం వెళ్ళిన వారు కొంత పార్ట్ టైం జాబ్లు చేసుకుంటారు, ఇతర ఈవెంట్లకు కూడా వెళ్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వచ్చిన అనంతరం అమెరికా కొన్ని నిబంధనలను కఠినం చేసింది. స్టూడెంట్ వీసాతో ఉన్నటువంటి విద్యార్థులు ఎలాంటి పార్ట్ టైం జాబ్ చేయకుండా పార్ట్ టైం జాబ్ చేసిన వారిపైన కూడా కొన్ని చర్యలు, కొన్ని ఆంక్షలు కూడా విధించింది. తాజాగా ఈ ఆంక్షలు మరింత కఠినతరం అని చెప్పుకోవచ్చు. భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి. ఇండియన్ స్టూడెంట్కి డొనాల్డ్ ట్రంప్ ఒక బిగ్ షాక్ ఇచ్చినట్లుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక్క తరగతులకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్లాసెస్కు డుమా కొట్టినా కూడా, లేదంటే యూనివర్సిటీలో జరిగే స్టడీ ఈవెంట్స్కి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటికి డుమా కొట్టినా కూడా వీసాను రద్దు చేయడంతో పాటుగా భవిష్యత్తులో కూడా వారిపైన మరోసారి అమెరికాకు వచ్చే ప్రయత్నం చేసినా ఆ వీసాలను కూడా పూర్తిగా రద్దు చేసేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా ఆ నిబంధనలను కూడా పూర్తిగా కఠినతరం చేసినట్లుగా కూడా ఇటు డొనాల్డ్ ట్రంప్ అమెరికా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. ఇటు భారతీయ విద్యార్థులు గతంలో చూసుకున్న నిర్ణయాలు మొత్తం విదేశీ విద్యార్థుల్లో కూడా వేలాది మంది విద్యార్థుల పైన ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి చూడాలి దీనిపైన. ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకి ఆందోళన, విద్యార్థులు కూడా ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఉన్నత చదువుల కోసం వెళ్ళే విద్యార్థులు నెక్స్ట్ ఓన్లీ స్టూడెంట్ వీసాతో ఉంటే కేవలం చదువుకోవాలి తప్ప వేరే ఈవెంట్స్ కానీ వేరే పార్ట్ టైం జాబ్లో కూడా వెళ్ళే విధంగా కూడా ఉండదు. కాబట్టి ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా ఇటు అమెరికా ఎంబసీ కూడా ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. అయితే సాగర్, ప్రెజెంట్ చూస్తున్నాము ప్రతిసారి కూడా మనం చూస్తే నాన్ అమెరికన్స్ పై ఎక్కువగా స్ట్రిక్టర్ రూల్స్ ఫాలో అవుతున్నట్టుగా మనకి ట్రంప్ క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇటు నెక్స్ట్ ఫ్యూచర్లో వెళ్ళే స్టూడెంట్స్ ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అనుకోవాలా? సార్ ఖచ్చితంగా. ఎందుకంటే అమెరికా ట్రంప్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ నిబంధనలను కఠిన చేయడం విదేశీ విద్యార్థులకు, ఇటు అమెరికాకు వలస వచ్చినటువంటి వారిపైన కూడా కొన్ని నిబంధనలను కఠినతరం చేసిన పరిస్థితి. ఇటు విద్యార్థుల్లో కూడా ఎలాంటి పార్ట్ టైం జాబ్, ఓన్లీ స్టడీ వీసాతో వస్తే ఓన్లీ యూనివర్సిటీలో విద్యను మాత్రమే వాళ్ళు అభ్యసించాలి. మిగతా ఈవెంట్స్కి వెళ్ళడం కానీ, మిగతా కార్యక్రమాలకు వెళ్ళడం కానీ, మిగతా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఎలాంటి వీలు లేకుండా కూడా నిబంధనలు కఠినతరం చేసిన పరిస్థితి. వేలాది
మంది విద్యార్థులు జనరల్గా భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా కొంత విద్యను అభ్యసిస్తూ కొంత పార్ట్ టైంగా జాబ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ నిబంధనలు కఠినం చేసడంతో పాటుగా తాజాగా ఈ నిబంధనలు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ తాజాగా పెట్టినటువంటి నిబంధనలు, ఎందుకంటే యూనివర్సిటీకి క్లాసెస్కి డుమ్మా కొట్టడం, యూనివర్సిటీ కార్యక్రమాలకు పూర్తిగా అటెండ్ కాకుండా ఉంటే వారిపైన మరింత నిబంధనలు కఠినం చేసిన నేపథ్యంలో ఇది కొంత ఎఫెక్ట్ అయితే చూపుతుంది ఖచ్చితంగా. సో ఆల్టర్నేట్గా యుఎస్లో విద్యను అభ్యసించే అనేది జనరల్గా భారతీయుల కలగా ఉంటుంది. తమ పిల్లల్ని అమెరికాలో చదువులు చేయించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఈ తాజా నిర్ణయంతో మిగతా దేశాల్లో విద్యను అభ్యసించే విధంగా కూడా కొంత తల్లిదండ్రులు ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది భారత విద్యార్థులకు కొంత ఒక షాక్గా చెప్పుకోవచ్చు. పార్ట్ టైం జాబ్లు చేసుకోకుండా ఇటు స్టడీ క్లాసెస్కు డుమ్మా కొట్టినా కూడా ఇంత కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో కూడా కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. భవిష్యత్తులో వెళ్ళాలనుకునే వారు ఆల్టర్నేట్ కంట్రీస్లో విద్యను అభ్యసించే విధంగా కూడా కొంత ఆలోచన చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సర్తాజ్ సాగర్, ఆ నోటిఫికేషన్లో క్లియర్గా కూడా ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లీవ్స్ తీసుకుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అంటూ కూడా ఎంబసీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోట్లో క్లియర్గా కనిపిస్తోంది. అయితే ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే ఎలాగా, లైక్ లీవ్ తీసుకుంటున్నట్టుగా యూనివర్సిటీకి ముందుగానే చెప్పాల్సి ఉంటుందా? ఎట్ ద సేమ్ టైమ్ పార్ట్ టైం జాబ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. అసలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? సార్ ఖచ్చితంగా, ఎందుకంటే యూనివర్సిటీ క్లాసెస్కు ఒకవేళ రాని సందర్భంలో వాళ్ళు ఒక లీవ్ లెటర్ తరహాలో యూనివర్సిటీకి ముందుగానే లేఖ రాస్తుంటే దానికి సంబంధించిన కారణాలు, ఆరోగ్య కారణాలా లేదంటే ఇతర కారణాలు ఏమైనా కూడా ముందుగా లెటర్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సో క్లాసెస్కు డుమ్మా కుట్టడం సందర్భంలో కావచ్చు, ఇటు యూనివర్సిటీలో జరిగే మెయిన్ స్టడీ ఈవెంట్స్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా పాల్గొనాలి. ఎందుకంటే వీళ్ళు ఈ సమయంలో మిగతా పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న నేపథ్యంలోనే గతంలో కూడా ఈ నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కార్. సో ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా యూనివర్సిటీలో క్లాసెస్కు డుమ్మా కొట్టినా లేదంటే స్టడీ ఈవెంట్స్కు హాజరు కాకుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఒక లీవ్ లెటర్ తరహాలో దానికి సంబంధించిన పూర్తిస్థాయి కారణాలను చెప్తూ వాళ్ళు అనుమతి తీసుకొని మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితి ఈ తాజా నిబంధనల నేపథ్యంలో. ఒకవేళ అలా వెళ్ళకపోతే ఖచ్చితంగా తక్షణ వీసా రద్దు, వెంటనే వీసా రద్దు చేయడంతో పాటుగా భవిష్యత్తులో అమెరికాకు వెళ్ళాలనుకున్నా కూడా వాటిపైన కూడా అలాంటి వీసాలపైన కూడా ప్రభావం పడే విధంగా కూడా ఈ నిబంధనలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూస్తే ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు విదేశాలు అమెరికాకు వెళ్ళి చదువుకునేటువంటి అన్ని దేశాల నుంచి వచ్చే చదువుకున్న విద్యార్థులకు ఇది ఒక బిగ్ షాక్గా చెప్పవచ్చు. మరి ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రుల్లో కూడా కొంత ఆందోళన అయితే ఈ నిబంధనల సందర్భంలో కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ సాగర్. సిఎస్ మొత్తానికి ఇటు ఇండియన్ స్టూడెంట్స్కు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. మనం చూస్తున్నాం ఇండియన్ ఎంబసీ ఇచ్చిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక నుండి ఎటువంటి క్లాసెస్ స్కిప్ చేసినా, డ్రాప్ అవుట్ అయినా సరే ముందుగానే ఇటు యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేయకుండా ఇట్లా డ్రాప్ అవుట్ అయితే మీ వీసా ఎండేంజర్ అవ్వబోతోంది అంటూ కూడా వాళ్ళు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా రాసుకొచ్చారు. సో దీన్ని బట్టి మనం ఒకసారి ఇన్ డీటెయిల్ అనలైజ్ చేస్తే గనుక ఇక నుండి అమెరికన్ స్టూడెంట్స్ ఎవరైతే, అంటే ఇండియా నుండి అమెరికాలో వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్లీ పార్ట్ టైం చేసుకుంటూ కూడా కాలేజెస్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి పార్ట్ టైమ్స్ వాళ్ళు ఇక మీదట చేసుకోవడానికి కష్టతరం చేస్తూ కూడా ఇటు ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నుండి ఎటువంటి క్లాసెస్కి డుమ్మా కొట్టినా, స్టడీ క్లాసెస్ వితౌట్ ప్రియార్ ఇన్ఫర్మేషన్ డుమ్మా కొట్టినా సరే వాళ్ళకి స్టూడెంట్ వీసాను రద్దు చేసే ప్లానింగ్లో ఉంది ఇటు అమెరికన్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైమ్ జస్ట్ వీసా ఎండేంజర్ అవ్వడమే కాదు, ఫ్యూచర్లో కూడా అమెరికా అందుబాటులో ఉండే ఎటువంటి వీసాలకు కూడా వీళ్ళు అర్హులు కాదంటూ కూడా ట్రంప్ ఒక కీలక అప్డేట్ను ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇటు ఇండియన్ ఎంబసీ కూడా ఇండియన్ స్టూడెంట్స్కు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ మనం స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం. ఆ నోటిఫికేషన్ మీద ఒకసారి చూస్తే క్లియర్గా కూడా డ్రాప్ అవుట్ అయినా, క్లాసెస్ను స్కిప్ చేసినా లేదా మీ ప్రోగ్రామ్ అండ్ స్టడీ క్లాసెస్ను వదిలి వెళ్ళినా కూడా అది ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వదిలి వెళ్తే మీ స్టూడెంట్ వీసాని రివోక్ చేసే అవకాశాలు ఉంటాయి. మీరు ఫ్యూచర్ యుఎస్ వీసాస్ ఎలిజిబిలిటీ కూడా కోల్పోతారు అంటూ కూడా ఇండియన్ ఎంబసీ తన అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా రాసుకొచ్చింది. సో ఇక నుండి ఆల్రెడీ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో
ఇక నుండి జాగ్రత్తగా వాళ్ళ క్లాసెస్ ను అటెండ్ అవ్వాలి అంటూ కూడా ఒక క్లియర్ వార్నింగ్ ఇస్తున్నట్టే కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్ లో చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఇటు అమెరికాకి వెళ్తూ ఉంటారు. సో దర్ ఇస్ అన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జాబ్స్, ఇటు పార్ట్ టైం జాబ్స్ చేసుకునే అవకాశం మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే లీవ్స్ అండ్ క్లాసెస్ స్కిప్ చేయడానికి అక్కడ స్ట్రిక్టర్ రూల్స్ ఫాలో అవ్వబోతున్నారు. కాబట్టి ఇటు పార్ట్ టైం జాబ్స్ ఆధారంగా చదువుకుంటాము అని అనుకునే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటే మంచిది. సో డొనాల్డ్ ట్రంప్ ఇటు అధికారంలోకి వచ్చినప్పటి నుండి షాకుల మీద షాకులు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రెసెంట్ ఇండియన్ స్టూడెంట్స్ కి మరో షాక్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే అమెరికాకు వచ్చి చదువుకునే వారిపై తన ప్రతాపాన్ని చూపిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఒక స్ట్రిక్టర్ రూల్స్ అండ్ పాలసీస్ ను ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇండియన్ ఎంబసీ రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఇక నుండి స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయినా, క్లాసెస్ ను స్కిప్ చేసినా, లేకపోతే ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీని వదిలేసి వెళ్ళినా వితౌట్ ఇన్ఫార్మింగ్ దర్ స్కూల్ ఖచ్చితంగా వాళ్ళ స్టూడెంట్ వీసా రద్దు చేయబడుతుంది అంటూ కూడా ఇండియన్ ఎంబసీ ఒక క్లియర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జస్ట్ రద్దు చేయడం మాత్రమే కాదు, ఫ్యూచర్ లో యుఎస్ ఇవ్వబోయే వీసాస్ కు కూడా వీళ్ళు అనర్హులుగా చూస్తారు అంటూ కూడా ఇండియన్ ఎంబసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.